రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ 2025 ఇచ్చిందనమాట. ఇందులో మేజర్గా ఫ్యూ డేటా పాయింట్స్ చెప్పింది. సో ఆ డేటా పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా సరే మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ గోల్ 1 ఏంటి? నో పావర్టీ కదా. నో పావర్టీకి ఏం చెప్పిందంటే డేటా దాదాపు 8.9% ఆఫ్ ద పాపులేషన్ ఇంకా ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నారంట. గోల్ 2 వచ్చేటప్పటికి జీరో హంగర్. 2023లో చూసుకున్నట్టయితే ప్రతి 11 ఒక్క పర్సన్ ఆకలితో పడుకున్నట్టు చెప్తుంది ఈ రిపోర్ట్. అండ్ తర్వాత గోల్ 4 వచ్చేటప్పటికి క్వాలిటీ ఎడ్యుకేషన్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్లో మనం చూసుకున్నట్టయితే 2023లో దాదాపు 272 మిలియన్ యూత్ అండ్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ స్కూల్ ఉన్నారు. అండ్ ఇంకా ఆ తర్వాత వచ్చేటప్పటికి జెండర్ ఈక్వాలిటీ గోల్ నెంబర్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. జెండర్ ఈక్వాలిటీ కింద చూసుకున్నట్టయితే ఓన్లీ 1/3 ఆఫ్ ద ఉమెన్ మాత్రమే మేనేజరల్ పొజిషన్స్లోకి వెళ్ళారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి గోల్ 13 క్లైమేట్ యాక్షన్. సో 2024 వన్ ఆఫ్ ద హాటెస్ట్ ఇయర్ కింద ఇది రికార్డ్ చేసింది అనమాట. ఆ తర్వాత గోల్ 16 పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. 2024లో నియర్లీ 50,000 మంది వాళ్ళ లైఫ్ని కాన్ఫ్లిక్ట్ వల్ల లాస్ అయిపోయారంట. అండ్ దాంతోపాటు 123 మిలియన్ పీపుల్ ఫోర్స్బుల్గా డిస్ప్లేస్ అయ్యారు. అయితే మీరు కామెంట్ సెక్షన్లో SDG అంటే ఏంటి అనేది చెప్పండి.